రాష్ట్ర స్థాయి ఐసిడిఎస్ ప్రాజెక్టు శిక్షణలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సెప్టెంబర్ 15, 16, 17 తేదీలలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ 3 రోజుల పాటు జరిగే శిక్షణలో రామాయంపేట ఐసిడిఎస్ క్లస్టర్ పరిధిలోని 7 మండలాలకు చెందిన 11 సెక్టార్లలో మొత్తం 280 సెంటర్లు ఉండగా వాటికి సంబంధించిన 280 మంది అంగన్వాడీ టీచర్లలో 265 మంది హాజరయ్యారని సిడిపిఓ స్వరూప రాథోడ్ తెలిపారు. హాజరైన టీచర్లకు పోషణ్ బి పడాయి బి కార్యక్రమంపై సూపర్వైజర్లు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రోగ్రాం డైరెక్టర్గా ఎన్ స్వరూప వహించగా సిడిపిఓ రామాయంపేట స్వరూప రాథోడ్ ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ట్రైనీలుగా ఉన్న బి సుజాంగ్, పి షైని, సువెంగ్, సంధ్య, లక్ష్మి, శ్యామలలు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల నైపుణ్యాలను పెంపొందించి సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ శిక్షణ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అవసరాలను తీర్చగలిగితే పిల్లలు ఎక్కడికి చేరుకుంటారు. ఒకరు చెప్పినారు మంచి క్రమశిక్షణ అని చెప్పినారు, ఇంకా సంతోషంగా ఉంటాడు. కానీ ఇవన్నీ ఉండడానికి ఏ అభివృద్ధులు చెందుతాయి? వాళ్ళ దాంట్లో 5 అభివృద్ధులు కూడా చెందుతాయి. శారీరక 5 అభివృద్ధి క్షేత్రాలలో బిడ్డ ఎదగగలుగుతాడు సంపూర్ణంగా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి ఆ అవసరాలన్నీ తీర్చగలలో. మీరు చూస్తారా చూస్తున్నారా? దీంట్లో ఎగ్జాంపుల్ ఎవరన్నా నా బాబు ఇట్లా చేసిన సెంటర్ అని చెప్పగలుగుతారా? ఏదన్నా ఒక యాక్టివిటీలో. అందరికీ నమస్కారము. సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రామన్పేట్ పరిధిలకు ఈ పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు అంగన్వాడీ టీచర్లకు గాను పోషణ్ బి పడాయి బి ట్రైనింగు 7 మండలాలకు 11 సెక్టార్లకు 280 సెంటర్ల అంగన్వాడీ టీచర్లకు అందులో గాను మనకు 265 టీచర్లు హాజరు కావడం జరిగింది. ఈ ట్రైనింగ్కి మాస్టర్ ట్రైనరు 10 మంది అంగన్వాడీ సూపర్వైజర్సు, దాంట్లో గ్రేడ్ 1 సూపర్వైజర్సు 4, గ్రేడ్ 2 సూపర్వైజర్సు 6 అనేది మాస్టర్ ట్రైనర్ అనేది బ్యాచ్ వైజ్గా మేము నిర్వహించడం జరిగింది సిడిపిఓ ఆధ్వర్యం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోకి గాను. కాబట్టి ఈ పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ అనేది ఈ 3 రోజుల ప్రోగ్రాము 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు నిర్వహించడం మన ప్రాజెక్ట్ పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రామన్పేట్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది.